ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ ఆజ్కి బాత్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అన్నపూర్ణగా వెలుగొందిన నా దేశాన్ని అప్పుల పాలు చేయకండి. నా తెలంగాణ కోటి రతనాల వీణ కారాదు. దుర్భిక్ష కోన కేంద్ర రాష్ట్రాల బడ్జెట్లు చూస్తే ఘనం, ప్రయోజనాలే ప్రశ్నార్థకం. రాజకీయ మైలేజీ కోసం బురద జల్లుకునే డ్రామాలు చూస్తుంటే నేతల నోట నిజాలు ఎండమావులేనా? బడ్జెట్లో నిధుల కేటాయింపు పార్టీల స్వార్థ రాజకీయ చదరంగం కానే కాదు. అభివృద్ధి అనేది ప్రజల ఆకాంక్ష. తిప్పు లాంటి నిజాలు దాస్తే బాధ పెడతారు సుమా. సో ప్రజలారా, మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉచితాలు అనేది ఎప్పుడైతే బంద్ చేస్తామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రజలు సోయికొస్తారు, రాజకీయ నాయకులు మేల్కొంటారు. ఈ ఉచితాలు ప్రజలకు ఇచ్చి ప్రజలను నిద్రపోయేటట్టు చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించుకోవాల్సినటువంటి విషయం. తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలవుతుంది అంటే ప్రజలకి ఏమాత్రం సోయింది ఒక్కసారి ఆలోచించుకోవాలి. రాజకీయ పార్టీల పైన విమర్శలు చేయడం కాదు, మనకి మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈనాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేదాకా ప్రతి ఒక్కటి ఉచితం. తినే తిండి దగ్గర నుంచి పండుకునే ఇల్లు డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కటి ఉచితాలకు అలవాటుపడి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికానికి నిద్రమత్తులో ముంచేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేశారు ఈ రాజకీయ పార్టీ. ప్రజలు ఒక్కసారి తిరగబడి రాజకీయాన్ని ప్రశ్నిస్తే ఒకసారి మనం చూసుకోవాలి. నిత్యావసర సరుకులు ఏ విధంగా అయినాయి, ఈనాడు హాస్పిటల్ పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏమైంది, గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజ్ల పరిస్థితులు ఏమైనాయి, నిరుద్యోగుల పరిస్థితి ఏమైనది, చదువుకున్న వాళ్ళు డాక్టరేట్ పట్టాలు పొంది ఇంజనీర్ల పట్టాలు పొంది ఈనాడు ఇళ్లలో కూర్చొని తల్లిదండ్రుల పింఛన్ పైసల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. సో ఉచితాలు ఇచ్చే బదులు ప్రజలు ప్రశ్నించి ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాలో ఒక మంచి స్కూళ్ళు ఏర్పాటు చేయాలి. ఆ స్కూళ్ళకి ఉన్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చే బదులు గవర్నమెంట్ మంచి స్కూల్స్ కన్స్ట్రక్షన్ చేసి టీచర్లకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి మంచి విద్యను అందించినప్పుడు కదా తెలంగాణ రాష్ట్రం బాగుపడేది. ప్రతి జిల్లాలో, మండలాల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు కదా తెలంగాణ రాష్ట్రం బాగుపడేది. ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టి మంచి నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లకి అక్కడ అవకాశాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుపేదకి నేనున్నాను అంటూ ఒక అధికార పార్టీలు హామీలు ఇస్తే కదా తెలంగాణ రాష్ట్రం బాగుపడేది. ఈనాడు ఉచితాలకు అలవాటుపడ్డ ప్రజలు ప్రశ్నించేటటువంటి తత్వాన్ని కోల్పోతున్నారు. సో ప్రతి ఒక్కరు ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఉచితాలు వద్దు మనకి. ఈనాడు ఆరోగ్యశ్రీ కుంభకోణాలు మనం చూసినాం. కోట్ల రూపాయల స్కాములు జరిగినాయి, గొర్రెల స్కామ్లలో కోట్ల రూపాయల స్కామ్లు జరిగినాయి, ఉన్నటువంటి దళిత బంధుల్లో కోట్ల రూపాయల స్కామ్లు జరిగినాయి, ఉన్నటువంటి రైతు బీమాల్లో స్కాములు జరిగినాయి, ఉన్నటువంటి మహిళలకి పెళ్లిళ్ళు జరిగితే కళ్యాణ లక్ష్మిలో స్కాములు జరిగిన విషయాలు మనం చూడొచ్చు. సో ఇది కాదు మనకు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది. ప్రజలకి ఉద్యోగ అవకాశాలు రావాలి, విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు రావాలి. సో ఈనాడు మహిళలకు కూడా ఉన్నటువంటి ఊరు ప్రెమిసెస్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళు స్వతహాగా సంపాదించుకోగలుగుతారు. కానీ ఈనాడు ఈ కళ్యాణ లక్ష్మీలు అయితేనేమి, ఈనాడు రైతు బంధు ఉన్నటువంటి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల ఈనాడు అప్పులో పడిపోయిన విషయం వాస్తవం ప్రజలు గమనించుకోవాలి. సో ప్రతి ఒక్కటి ఉచితాలకు అలవాటు పడతారు. రేపటి నాడు ఇక మందు తాగేటోళ్ళు కూడా వయసులో మాకు ఫ్రీగా మందులు కల్పించాలనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో తెలంగాణ రాష్ట్రం ఇంకా మేల్కోండి మీరు. తెలంగాణ రాష్ట్రం ఎటు పోతుందో ఒకసారి ప్రశ్నార్థకంగా మారింది. మన వాల్యూలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఉచితాలు మనకొద్దు. ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించండి, ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించండి. గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అయితేనేమి, ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టండి. అది పేదలకు ఉపయోగపడుతుంది కదా. పేదలు బాగుపడినప్పుడే కదా తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. సో ఈనాడు పేదలతో ఓట్లు వేయించుకొని రాజకీయ నాయకులే బాగుపడేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్క విజ్ఞప్తి చేస్తాను, ప్రతి గ్రామాల్లో ఒక మంచి హాస్పిటల్స్ కట్టండి. ఉన్నటువంటి స్కూళ్ళ వ్యవస్థను నైపుణ్యం విధంగా మంచి ఎడ్యుకేషన్ అందించే విధంగా చేయాలి. ఉన్నటువంటి ఉచిత బస్సులు ఎందుకండి, ఉన్నటువంటి పెట్రోల్ పోసుకొని ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి పెట్రోల్ రేట్లు తగ్గిస్తే ఆటోమేటిక్గా అది యూజ్ అవుతుంది కదా. సో ఈనాడు మహిళలకు ఉచితంగా తిరగడం అంటే ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మనం ఆలోచించుకోవాలి. గవర్నమెంట్ మంచి పరిపాలన అందించినప్పుడే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. ఈనాడు తెలంగాణ రాష్ట్రం పరుగుపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. విద్యార్థుల ధర్నాలతోని, ఆత్మహత్యలతోని, రైతుల ఆత్మహత్యలతోని ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏమైపోతుంది. సో ఈ ఉచిత పథకాలు మాని ప్రతి ఒక్కరు పని చేసుకునేటటువంటి బాధ్యతను తీసుకురావాలి. ఉచితాల పథకాల మీద ప్రజలు ఆధారపడొద్దు.